ఇక ఏపీలో సార్ చంద్రబాబు, జగన్ కంటే భారీ హామీలు ఇచ్చిన పరిస్థితి ప్రచారంలో గూడా మనం జూసినాం. అధికారంలోకి రాకపోతే సీన్ వేరేలాగా ఉండేది. ఇప్పుడు అధికారంలోకొచ్చారు. సీఎంగా రేపు ప్రమాణ స్వీకారం గూడా చేయబోతున్నారు. ఈ హామీలన్నీ నిజంగా నెరవేర్చే పరిస్థితి ఉంటుంది అంటారా ఏపీలో? ఇప్పుడు అధికారంలోకి వచ్చి 4 రోజులు ఇంకా ప్రమాణ స్వీకారం చేయలేదు. ఇప్పుడే జ్యోతిష్యాలు చెప్పడము, శాపనార్థాలు పెట్టడం ఏ రకం కరెక్ట్ అవుతుంది? నేను ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం విషయంలో కూడా నా స్టాండ్ అదే తీసుకున్నాను. ఒక 6 నెలల దాకా మన ప్రభుత్వానికి వెసులుబాటు ఇవ్వాలి. తెల్లారి నుంచి హామీలు ఏమైనాయి అమలు చేయలేదంటే ప్రాక్టికల్గా సాధ్యం కాదు. అది ఏ పార్టీ అయినా. చంద్రబాబు నాయుడు ఇంకా ముఖ్యమంత్రిగానే ప్రమాణ స్వీకారం చేయలేదు, హామీలు అమలు చేస్తాడా లేదా అని శాపనార్థాలు పెట్టడం ఎందుకు? అంటే ఏపీకున్న ఆర్థిక పరిస్థితిని బట్టి చేసే అవకాశం ఉందంటారు. అది మన ఊహాగానాలకు సంబంధం లేదు. చేస్తే ఆహ్వానిస్తాం, చేయకపోతే ప్రశ్నిస్తాం. కానీ చేయకముందే ఆయన చేయలేడు అని చెప్పి తీర్మానాలు చేయాల్సిన అవసరం లేదు కదా. ప్రధాన ప్రతిపక్షమే చేయడం లేదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ అనడం లేదు. మనలాంటి విశ్లేషకులు అనాల్సిన అవసరం ఏముంది? మన యాంపుల్ టైం ఇవ్వాలి. డెఫినెట్గా ఛాలెంజింగ్, అందులో అనుమానం లేదు. ఎందుకంటే మీకు జగన్మోహన్ రెడ్డి కన్నా ఎక్కువ సంక్షేమ పథకాలు ప్రామిస్ చేశారు. దానికి జగన్మోహన్ రెడ్డికి లేని బాధ్యతలు చంద్రబాబు నాయుడుకు ఉన్నాయి. అమరావతి నిర్మించుకోవాలి, సో దాంతోపాటు పోలవరం పూర్తి చేసుకోవాలి. అందువల్ల ఇప్పుడు మా మోడీ ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించాడు కనుక కేంద్రం నుంచి సహకారాన్ని తీసుకొచ్చుకోవాలి. ఇవన్నీ ఛాలెంజెస్ ఉన్నాయి. ఉన్నప్పుడు ఉన్నాయి కదా అని చెప్పి మనం ఊహాగానాలు, శాపనార్థాలు కాదు. లెటర్స్ ఈ సంపద సృష్టించి నేను అమలు చేస్తానన్నారు. కేంద్రం నుంచి సహకారం తీసుకొని అమలు చేస్తామన్నారు. అమలు చేస్తారో లేదో సమయం ఇచ్చి అమలు చేయనప్పుడు ప్రశ్నించాలి. కానీ ఇప్పుడే మనం చేయలేరు అని ముందస్తుగానే చెప్పాల్సిన అవసరం నాకు లేదు కదా.